హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్వి బాండ్రా. ఈరోజు ఒక మంచి రెసిపీ, సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే సేమియా పాయసం. సేమియా పాయసం అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. అదే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసాక అందులో మనం 2 కప్స్ సేమియా వేసుకోవాలి. సేమియా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో చేసుకున్నట్టయితే మాడిపోతుంది, కాబట్టి సిమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము దీన్ని తీసుకొని పక్కన వేరే ప్లేట్లో పెట్టుకుందాం. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకుందాం. 2 టీ స్పూన్ జీడిపప్పు, 2 టీ స్పూన్ బాదాం, 2 టీ స్పూన్ పిస్తా, 1 టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇది మీ ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. 2 టీ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈరోజు మనం సేమియా పాయసం చేసుకుంటున్నాం కదండి, దాని రిలేటెడ్ మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. ఆల్మండ్స్ని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆల్మండ్స్ని ఎయిర్ టైట్ గ్లాస్ లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లో 80 to 90% వరకు ఫిల్ చేసుకొని పెట్టుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ క్వాంటిటీ అనేది జార్లో తక్కువ ఉండి పాడవకుండా ఉంటాయి. వీటిని మనం రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. మామూలుగా మనం ఆల్మండ్స్ని రోస్ట్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్స్ చాలా టేస్టీగా, తొందరగా డైజెస్ట్ అవుతాయండి. మీకు ఒకవేళ ఈ టిప్ నచ్చినట్టు అయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంటుందండి, లేకపోతే చాలా గట్టిగా అయిపోతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, ఇంకా మరీ గట్టిగా అయిపోతుంది. వాటర్ వేసుకోవడం వల్ల బాగుంటుంది, చిక్కగా వస్తుంది కొంచెం. 1.5 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పాలు మరుగుతున్నప్పుడు అందులో 2 లేదా 3 ఇలాచీ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలండి పాలల్లో. ఇలాచీ వేయడం వలన ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మంచిగా కలపాలండి. పాలను కొంచెం మంచిగా మరగబెట్టుకుందాం. మరుగుతున్న పాలలో మనం ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దాని తర్వాత సేమియా కూడా వేసుకొని కలపాలి. చూసారా ఎలా మరుగుతుందో, చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోవాలండి. అలా మరగబెట్టుకోవడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది. సేమియా పాయసం ఉడికిందా లేదా అనేది ఒకసారి కొంచెం తీసుకొని చూసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిందండి. అంతే అండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది.
మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయిపోయిందండి, మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.